ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ పురస్కారాల ప్రకటన ప్రస్తుతం కొనసాగుతోంది. ఇప్పటికే కొందరికి ఈ పురస్కారం లభించింది. కాగా ఈ నోబెల్ విజేతల ప్రకటన ఈ నెల 13వ తేదీతో పూర్తి కానుంది. ఈ నెల 6వ తేదీన వైద్య విభాగంతో నోబెల్ బహుమతుల ప్రకటన ప్రారంభమైంది. ఇక ఈ నోబెల్ బహుమతులను మొత్తం 6 విభాగాల్లో ప్రకటిస్తున్నారు. మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, శాంతి, ఎకనామిక్స్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా అద్భుత కృషి చేసిన వారికి ఏటా ఈ బహుమతులను ప్రదానం చేస్తున్నారు. ఈసారి నోబెల్ శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు వస్తుందని ఎంతో ఆశపడ్డారు. ఆ మేరకు కొన్ని ప్రకటనలు కూడా చేసుకున్నారు. ప్రపంచంలోని కొన్ని యుద్ధాలను తానే ఆపానని, అందుకే తనను నోబెల్ శాంతి పురస్కారం వరిస్తుందని అనుకున్నారు. కానీ ఆయన ఆశపడ్డట్లు జరగలేదు. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వెనెజులా ఎంపీ, హక్కుల కార్యకర్త మరియా కొరినా మచాడోకు లభించింది. 338 నామినేషన్ల నుంచి ఆమె ఎంపికయ్యారు. నోబెల్ పురస్కారాలు స్వీడన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం 1901 నుంచి అందిస్తున్నారు. మానవ జాతి కోసం విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు ఈ బహుమతులు లభిస్తాయి. ఈ ఏడాది వైద్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం రంగాల్లో 3 చొప్పున, సాహిత్యం, శాంతి బహుమతులకు ఒక్కొక్కరు ఎంపికయ్యారు. చివరగా ఈ నెల 13న ఆర్థిక శాస్త్రం విభాగంలో విజేతలను ప్రకటించనున్నారు. డిసెంబర్ 10న ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజున విజేతలకు ఈ పురస్కారాలు అందజేస్తారు. నోబెల్ శాంతి బహుమతి పథకం 18 క్యారెట్ల బంగారంతో తయారవుతుంది. దీని బరువు 196 గ్రాములు, వ్యాసం 6.6 సెంటీమీటర్లు ఉంటుంది. మొదట ఈ పథకాన్ని 23 క్యారెట్ల బంగారంతో తయారు చేసేవారు. దాని బరువు 192 గ్రాములుగా ఉండేది. కానీ ఆ తర్వాత 1980లో దానికి కొన్ని మార్పులు చేశారు. 18 క్యారెట్ల బంగారంతో పథకాన్ని తయారు చేయడం ప్రారంభించారు. కాగా పథకం ముందు భాగంలో ఆల్ఫ్రెడ్ నోబెల్ చిత్రం, ఇక వెనుక భాగంలో 3 వ్యక్తులు హక్ చేసుకుంటున్న దృశ్యం ఉంటుంది. ఈ పథకాన్ని నార్వేజియన్ శిల్పి గుస్తాన్ విజెలాండ్, స్వీడిష్ శిల్పి ఎరిక్ లిండ్బర్గ్ సహకారంతో 1902లో రూపొందించారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ తన ఆస్తిలో ఎక్కువ భాగాన్ని, అంటే అప్పట్లో 31 మిలియన్ స్వీడిష్ క్రోనర్లను, భారత కరెన్సీలో దాదాపు 29 కోట్లను ఈ బహుమతుల కోసం పెట్టుబడి పెట్టాలని వీలునామాలో పేర్కొన్నారు. కాగా దీని విలువ ప్రస్తుతం 2.2 బిలియన్ స్వీడిష్ క్రోనర్లు, అంటే మన కరెన్సీలో 2000 కోట్లకు పైనే ఉంటుంది.